వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడుతున్న ఇబ్బందులపై రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వాకటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న దోపిడీ, మిల్లర్లు చేస్తున్న అన్యాయంపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామని, అకాల వర్షాలతో దెబ్బతిన్న మామిడి, వరి, నువ్వుల రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అంతేకాకుండా మిల్లర్లలో 5 నుంచి 7 కిలోల తూకం ఎక్కువ వేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రజావాణిలో రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర జరుగుతున్న దోపిడీ మీద, మిల్లర్ల దగ్గర జరుగుతున్న అన్యాయం మీద మేము ఇవ్వడం జరిగింది. అలాగే మామిడి రైతులకు ఇప్పటికీ పట్టించుకున్న దాఖలు లేవు. మామిడి రైతులను నువ్వులు కానీ, వరి పంటకు కానీ నష్టపరిహారం అనేది ఏది రాయలేరు. ఆ తక్సీటును బయట పెట్టమంటే పెడతలేరు. కాబట్టి మేము ఇవాళ గౌరవ మా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము ఈ రోజు వినతి పత్రం ఇచ్చినామో దాని మీద చర్యలు తీసుకున్నట్టయితే మళ్ళీ వారం లోపల మేము రైతుల పక్షాన జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున